అమ్మా, అంత నూనె! మీరు కూడా ఇలానే అనుకున్నారు కదా, కానీ నాన్ వెజ్ అంటే అంత ఉండాలి మరి. ఇవాళ స్పెషల్ మన ఇంట్లో బోటి. బోటి అంటే ఏం కాదండి, మటన్లో ఒక పార్ట్ మాత్రమే. సర్లేండి, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. బోటి చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ కావాలన్నమాట. కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, తేజ్పత్తా, ఆనియన్స్ వేసుకోండి. వేసుకొని బాగా వేగనియండి. అవును, బోటీని ముందే క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇగోండి, క్లీన్ చేసుకున్న బోటీని కుక్కర్లో అలా వేసేయండి. వేస్తూ బాగా తిప్పండిలే. అవును, మీరు మీ ఇంట్లో తింటుంటారా? ఆంధ్ర సైడ్ అయితే మస్తు తింటారండి. మీరు ఆంధ్ర నుంచేనా? మీరు తింటుంటారా? అగోండి, బాగా కలుపుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలపండి. అవును, బోటీలో ఇప్పుడు నీళ్ళు వేయకూడదు, ఎందుకంటే బోటీ నుంచి చాలా నీళ్ళు బయటకు వస్తాయన్నమాట. అది దాంతోనే కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఒక గంటన్నరైనా పడుతుంది అన్నమాట ఇది చేయడానికి. బాగా స్లోగా కుక్ అవ్వాలి. ఇదిగోండి, ఇది ఇప్పుడు మా మమ్మీ ఇందులో ఫ్యాట్ వేస్తుంది. దాంతోపాటే వస్తుంది, కాకపోతే ముందు కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత వేస్తుంది. ముందే వేసేస్తే కూరలో ఇంకా అది అస్సలు కనిపించదన్నమాట. అందుకే చూసారా ఎంత నీళ్ళు బయటకు వచ్చాయో. ఈ నీళ్ళు అస్సలు మేము వేయలేదండి, దాని నుంచి బయటకు వచ్చాయన్నమాట. దాంతోనే అది బాగా కుక్ అవ్వాలి. అవును, మేము ఇది చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం కాదండి. ఏదో ఆంధ్రాకి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం ట్రై చేసాం, అప్పటి నుంచి నచ్చి ఇంట్లో కూడా చేసుకుంటున్నాం. మా మమ్మీ బోటీని ఎప్పుడూ పుల్లగా పులిపేసి చేస్తుంటుంది. అలా చేస్తేనే మాకు చాలా ఇష్టమండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా అది ఎలా బాయిల్ అవుతుందో, దాని నీరుతో అదే బాయిల్ అయితే చాలా టేస్టీ ఉంటుంది. అవును, మీరు ఒక మిక్సీ జార్లో ఆనియన్, జింజర్, గార్లిక్ పేస్ట్ చేసుకొని ఉంచుకోండి. చూసుకోండి, ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ పేస్ట్లో. ఇంత కూరకి మేము 1 కప్పు పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కూరలో కొంచెం మసాలా వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువే ఉండాలి కదా. అవును, మీరేమేమి తింటుంటారు నాన్ వెజ్లో? మటనా, ఫిషా, ఎగ్గా, చికెనా? అవును, ఎగ్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? మేమైతే నాన్ వెజిటేరియన్గా కన్సిడర్ చేస్తాం. మరి మీరు? తగినంత కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ప్రతి జ్ఞాపకం దీవించగా, చెలి జీవితం వెలిగించగా. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. చూడండి, కూర ఎంత బాగా కనిపిస్తుందో. ఎన్ని నీళ్ళు వచ్చాయో నీళ్ళు వేయకుండానే. చూసారా,
బాగా ఉడికిందనమాట. ఇప్పుడు బాగా దీన్ని కలుపుకొని ఇందులో కొంచెం మీట్ మసాలా వేసుకోండి. మేమైతే ఎవరెస్ట్ వేసుకున్నాం, మీకు మీ ఇష్టం. బాగా కలుపుకోండి. కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా. ఇప్పుడు సైడ్కి కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి, ఒక అరగంట ముందే ఉంచుకోండి. ఇప్పుడు ఆ నీళ్ళని ఈ కూరలో వేసుకోండి, బాగా వేసుకోండి. కొంచెం పుల్లగా ఉంటేనే ఈ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. బాగా కలపండి. కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఇప్పుడు బాగా కలుపుకొని మీరు విసిల్కి పెట్టాలన్నమాట. మేమైతే 6 విసిల్స్ పెట్టామండి, ఎందుకంటే మాకు మెత్తగా ఇష్టం కూర. మీరు ఎంత మెత్తగా ఇష్టపడతారో అలా విజిల్స్ని పెట్టుకోండి అన్నమాట. అవును, మీ సండే స్పెషల్ ఏంటి వాళ్ళ చెప్తారా మరి? చూసారా ఎంత వాటర్ ఉందో? అలాగా వాటర్లో కలిపేసి ఇక విజిల్స్కి పెట్టేయండి. ఇప్పుడు విజిల్స్ అయిపోయాయి అన్నమాట. 6 విజిల్స్ తర్వాత కూర చూడండి. అబ్బబ్బా, అవి ఏడన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు తెలుసా? ఇదిగోండి, ఇలా అయిందనమాట మన కూర. చూసారా ఆ ముక్కలు పులుసు ఎంత బాగుందో?